క్లాస్ 12 అకౌంటెన్సీ న్యూమరికల్ ప్రాబ్లమ్ సొల్యూషన్స్ సమర్పిస్తున్నవారు eduxit.com. ఈ వీడియోలో మేము ఏమి ఇవ్వబోతున్నామంటే రీకాన్స్టిట్యూషన్ ఆఫ్ ఎ పార్ట్నర్షిప్ ఫర్మ్, అడ్మిషన్ ఆఫ్ ఎ పార్ట్నర్, ప్రాబ్లమ్ 8 సొల్యూషన్. మన ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటంటే ఏ, బి అండ్ సి వర్ పార్ట్నర్స్ ఇన్ ఎ ఫర్మ్ షేరింగ్ ప్రాఫిట్స్ ఇన్ 3:3:2 రేషియో. ఏ, బి మరియు సిలు 3:3:2 నిష్పత్తిలో లాభాలను పంచుకునే సంస్థలో భాగస్వాములు. దే అడ్మిటెడ్ డి యాజ్ ఎ న్యూ పార్ట్నర్ ఫర్ 4/7 ప్రాఫిట్. వారు డిని 4/7 వంతు లాభానికి కొత్త భాగస్వామిగా చేర్చుకున్నారు. డి అక్వైర్డ్ హిస్ షేర్ 2/7 ఫ్రమ్ ఏ, 1/7 ఫ్రమ్ బి అండ్ 1/7 ఫ్రమ్ సి. డి తన వాటాను ఏ నుండి 2/7, బి నుండి 1/7 మరియు సి నుండి 1/7 తీసుకున్నాడు. క్యాల్కులేట్ న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో. కొత్త లాభాల భాగస్వామి నిష్పత్తిని లెక్కించండి. చూడండి, కొత్త భాగస్వామి ప్రవేశానికి ముందు మొత్తం లాభం ప్రస్తుత భాగస్వాములైన ఏ, బి మరియు సిలకు 3:3:2 నిష్పత్తిలో పంపిణీ చేయబడేది. ఆపై కొత్త భాగస్వామి డిని చేర్చుకున్నారు. కొత్త భాగస్వామి ప్రవేశం తర్వాత లాభాల మొత్తం నుండి లాభంలో కొంత భాగం కొత్త భాగస్వామికి ఇవ్వబడుతుంది. లాభంలో ఈ భాగం మొత్తం లాభంలో 4/7 వంతు. ఈ లాభం ముగ్గురు పాత భాగస్వాముల నుండి కొత్త భాగస్వామి డి ద్వారా పొందబడిందని కూడా ఇవ్వబడింది. అలాగే ఈ 4/7 వంతు లాభం ఈ క్రింది విధంగా ఇవ్వబడింది. భాగస్వామి ఏ మొత్తం లాభంలో 2/7 సాక్రిఫైస్ చేశాడు. భాగస్వామి బి మొత్తం లాభంలో 1/7ని సాక్రిఫైస్ చేశాడు. మరియు భాగస్వామి సి మొత్తం లాభంలో 1/7ని సాక్రిఫైస్ చేశాడు. ఈ సందర్భంలో మనకు భాగస్వాముల సాక్రిఫైసెస్ నేరుగా ఇవ్వబడ్డాయని కూడా గమనించండి. ఇక్కడ సాక్రిఫైసింగ్ రేషియో ఇవ్వలేదు. నేను పునరావృతం చేస్తున్నాను. మనకు నేరుగా సాక్రిఫైసెస్ ఇవ్వబడ్డాయి. కాబట్టి ఇప్పటికే ఉన్న భాగస్వాములు ఏ, బి మరియు సి చేసిన సాక్రిఫైసెస్ ఈ క్రింది విధంగా ఉన్నాయి. భాగస్వామి ఏ మొత్తం లాభంలో 2/7ని సాక్రిఫైస్ చేశాడు. ఇది భాగస్వామి ఏ లాభంలో 2/7 కాదని గమనించండి. ఇది మొత్తం లాభంలో 2/7. భాగస్వామి బి మొత్తం లాభంలో 1/7ని సాక్రిఫైస్ చేశాడు. మరియు భాగస్వామి సి కూడా మొత్తం లాభంలో 1/7 వంతును సాక్రిఫైస్ చేశాడు. దీనిని పరిగణనలోకి తీసుకుంటే భాగస్వాముల యొక్క కొత్త ప్రాఫిట్ షేర్ ఈ క్రింది విధంగా ఉంటుంది. బై ద వే, మనకు తెలిసినట్లుగా కొత్త ప్రాఫిట్ షేర్ను లెక్కించడానికి ఫార్ములా పాత ప్రాఫిట్ షేర్ విలువ మైనస్ సాక్రిఫైస్. కాబట్టి భాగస్వామి ఏ యొక్క కొత్త ప్రాఫిట్ షేర్ అతని పాత ప్రాఫిట్ షేర్ 3/8 మైనస్ డి యొక్క ప్రాఫిట్ షేర్కు అతని సాక్రిఫైస్ 2/7కి సమానం. 56ని ఎల్సిఎంగా పరిగణిస్తే న్యూమరేటర్లో 3 7s మైనస్ 2 8s ఉంటుంది. ఇది 21 - 16 హోల్ అపాన్ 56కి సమానం. ఇది 5/56కి సమానం. అదేవిధంగా భాగస్వామి బి యొక్క కొత్త ప్రాఫిట్ షేర్ అతని పాత ప్రాఫిట్ షేర్ 3/8 మైనస్ డి యొక్క ప్రాఫిట్ షేర్కు అతని సాక్రిఫైస్ 1/7కి సమానం. 56ని ఎల్సిఎంగా పరిగణిస్తే న్యూమరేటర్లో 3 7s మైనస్ 1 8s ఉంటుంది. ఇది 21 - 8 హోల్ అపాన్ 56కి సమానం. ఇది 13/56కి సమానం. అదేవిధంగా భాగస్వామి సి యొక్క కొత్త ప్రాఫిట్ షేర్ అతని పాత ప్రాఫిట్ షేర్ 2/8 మైనస్ డి యొక్క ప్రాఫిట్ షేర్కు అతని సాక్రిఫైస్ 1/7కి సమానం. 56ని ఎల్సిఎంగా పరిగణిస్తే న్యూమరేటర్లో 2 7s మైనస్ 1 8s ఉంటుంది. ఇది 14 - 8 హోల్ అపాన్ 56కి సమానం. ఇది 6/56కి సమానం. చివరకు భాగస్వామి డి యొక్క ప్రాఫిట్ షేర్ 4/7కి సమానంగా ఉంటుంది. ఇక్కడ డినామినేటర్ 56 అయితే క్యాన్సిలేషన్ సులభమవుతుంది. కాబట్టి న్యూమరేటర్ మరియు డినామినేటర్లను 8తో గుణిద్దాం. న్యూమరేటర్లు మరియు డినామినేటర్లను గుణిస్తే ఇది 32/56కి సమానం. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకుంటే నలుగురు భాగస్వాముల యొక్క కొత్త ప్రాఫిట్ షేరింగ్ రేషియో 5/56:13/56:6/56:32/56. అన్ని డినామినేటర్స్లలో 56ని క్యాన్సిల్ చేద్దాం. కాబట్టి మనకు చివరిగా కొత్త ప్రాఫిట్ షేరింగ్ రేషియో 5:13:6:32గా వస్తుంది. కాబట్టి చివరకు మొత్తం లాభం 5:13:6:32 నిష్పత్తిలో నలుగురు భాగస్వాముల మధ్య పంపిణీ చేయబడుతుంది. మరియు దానితో మనం ఈ ప్రాబ్లం సొల్యూషన్ చివరికి వచ్చేసాం. మీరు ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్.
మేము స్టూడెంట్స్ కోసం ఎఫెక్టివ్ మరియు ఎఫిషియెంట్ లెర్నింగ్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయడానికి edxit.comని స్టార్ట్ చేశాము. మా అన్ని వీడియోస్ని చూడడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఆ తర్వాత కొత్త వీడియో పబ్లిష్ అయిన వెంటనే నోటిఫికేషన్ పొందడానికి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు.